సార్ మీరు ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? ఎక్కడ మీది? సార్ నెల్లిమల నియోజకవర్గం సార్. మీ ఎమ్మెల్యే బొడగొండ అప్పలనాయుడు అండి, వైసీపీ ఎమ్మెల్యే గారు. ఏమైనా అభివృద్ధి ఏమైనా చేసినట్టుగా, ఏమైనా రోడ్లు కానీ ఇతర కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేసినట్టుగా? అభివృద్ధి ఏం లేదండి, అంతా కాలక్షేపమే తప్ప ఈ 4.5 సంవత్సరాలు అభివృద్ధి చేసే మాట అనేది ఏమీ లేదు. ఇంటింటి కొలాయిలు అన్నారు, ఆ మాట లేదు. రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు రోడ్లు ఉన్నాయి. ప్రజలు, సామాన్య ప్రజలు నడుము నొప్పులతో బాధపడే పరిస్థితి వచ్చింది 4.5 ఏళ్లలో. అదే గతంలో రోడ్లు చూసుకుంటే నేషనల్ హైవేలకు తరపించేవి స్టేట్ హైవేలు కూడా. ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే రోడ్లు అసలు చాలా దరిద్రంగా ఉన్నాయి. రోడ్ల మీద ప్రయాణించాలని కూడా భయం వేసే పరిస్థితి ఉంది ఈరోజు. ఈ నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి సార్? ఈ కరెంటు బిల్లులు కానీ నిత్యావసర ధరలు కానీ ఎలా ఉన్నాయి? అది మరి చెప్పడానికే మాకు సిగ్గు అనిపిస్తుందండి. అటువంటి గవర్నమెంట్ని మనం ఎన్నుకున్నాం. ఎందుకంటే నిత్యావసర సరుకులు అన్నీ కూడా డబుల్ రేట్లు పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా కరెంటు బిల్లు యూనిట్ ఛార్జీలు పెంచడం జరిగింది. దాని మీద చెత్త పన్ను వేయడం జరిగింది. సామాన్యులు బ్రతకడమే కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ నిధులు పూర్తిగా నిర్వీర్యం చేసి సొంత ఖాతాలకు వాడుకునే పరిస్థితి, సొంత పథకాలకి పెట్టుకుని దారి మళ్లించే పరిస్థితి. ఎందుకు ఇలా చేశారు? దానిపైన ఏమంటారు సార్? ఒక పంచాయతీ నిధులే కాదండి, బీసీ సంక్షేమ నిధులు, అన్ని నిధులు కూడా కాజేసేసి ఏదో పంచుతున్నామని చెప్పి ఏదో ఊరగా ఇచ్చి నాకమని చెప్పి మొత్తం టోటల్ దోచుకునే పరిస్థితి ఇలా ఏర్పడింది. వీళ్ళు ఏ విధంగా కూడా దోచుకునడానికి 4.5 సంవత్సరాలు రాజ్యం వెళ్ళారు. సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపాయలు ప్రజలకు అందిస్తున్నామని చెప్పి హ్యాపీగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? సంక్షేమ పథకాల వల్ల అతను ఇచ్చింది తక్కువ, దోచింది ఎక్కువ. దానివల్ల ప్రజలు బ్రతకడం కష్టం అవుతుంది. సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎప్పుడు బతకలేరండి. అది కొంత ఊరట పేదవాడికి, అంతే తప్ప. కానీ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను చేయాలంటే నువ్వు రేట్లు తగ్గించి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి అన్నీ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి ప్రోత్సహిస్తే బ్రతకగలరు తప్ప నువ్వు ఇచ్చిన 2,000తో వాళ్ళు బ్రతికే పరిస్థితి నేటి తరంలో లేదు. యువత చూస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తెస్తా అని చెప్పేసారు. జాబ్ క్యాలెండర్ తీసేది లేదు కదా. సంవత్సరానికి 1,50,000 మంది వరకు బయటకు వస్తాను. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి తప్ప రాష్ట్రంలో ఎటువంటి ఐటీ కంపెనీలు కానీ ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే పరిస్థితి లేదు. మరి ఎలా అభివృద్ధి చేసేవాడు? ఇతను గెలవడం కోసం కేవలం యువతను ఉపయోగించుకొని ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. అది ఎక్కడ అడుగుతారని గంజాయి మత్తులో తోగమని యువతకి గంజాయి సప్లై చేశాడు. అతను మద్యం నిషేధం చేస్తానని మద్యాన్ని ధారాళంగా మద్యం షాపులు వెలవేశాడు. కేవలం యువతను మత్తులో ఉండి ఉద్యోగ నోటిఫికేషన్ మర్చిపోవాలని మత్తు మాత్రం పంచాడు తప్ప ఉద్యోగాలు మాత్రం పంచలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2019లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చిన సిపిఎస్లో ఓపీఎస్ఏ ఇస్తాను, సిపిఎస్ వారంలోగా నేను క్లోజ్ చేస్తాను, సిపిఎస్ క్లోజ్ చేస్తానని చెప్పి అదొకటి. పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. లేకుంటే ఈ మద్యపాన నిషేధం కానీ, ఆ తర్వాత 25 మంది ఎంపీలని ఏంటి ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఢిల్లీ మెడలో నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. ఇలాంటివి ఏమైనా ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చుకోవాలి సార్? జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడం తిప్పనని అలా పలుకుతుంటే ప్రజలు విశ్వసించారండి. మాట తప్పడం మడం తిప్పడం అంటే ఇతను మాట తప్పగల నిజంగా అనుకోని పాపము. ముఖ్యంగా ఉద్యోగుల విషయం పక్కన పెడితే ముఖ్యంగా ఉపాధ్యాయులు పాపం అమాయకులు, వాళ్ళకి ఏ విధంగా ఒక జీతాలు డిఎల్ మీద ఆధారపడినటువంటి ఉపాధ్యాయులు పాపము వాళ్ళు సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తాను తమ్ముడు అనగానే పాపం నమ్మి గుడ్డిగా నమ్మి ఓట్లేసి ఈరోజు ఇంట్లో కూర్చుని ఏడుస్తున్న పరిస్థితి ఏర్పడింది ఉపాధ్యాయులకి. పాపం సిపిఎస్ కొత్తగా ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేయడం, మోసం చేయడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలని పోలవరం నిర్మాణం చేయకుండా, రాజధాని నిర్మాణం చేయకుండా, విశాఖపట్నం జోన్ రానివ్వకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సార్ మీరు ఏ నియోజకవర్గం? మాది బొబ్బుల నియోజకవర్గం అండి. వైసీపీ ఎమ్మెల్యే సమ్మంగ చిన్నప్పలాడు గారండి. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు? అభివృద్ధి అనేది శూన్యమండి. అసలు ఎమ్మెల్యే గెలుపైతే గెలిచారేమో కానీ ఎమ్మెల్యే ఎవరికి కూడా అసలు తెలియదండి. ఏ రోడ్లు చూద్దామన్నా సదుపాయాలు కూడా ఇటువంటి కూడా లేవండి. ఏ విలేజ్లోకి వెళ్ళా ఇప్పుడైతే మాత్రం ఎమ్మెల్యే అసలు కనబడదని చెప్తున్నాను. ఒక మాటలో చెప్పండి, ఎమ్మెల్యే ఎవరు? ఎంపీ గారు అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదండి. మా నియోజకవర్గం అయితే ఎంపీ గారు కూడా తెలియదండి. పేరుకైతే మాత్రం అప్పుడు ఎందుకు వేసారో జనాలు కూడా తెలియదు. ఈ నవరత్నాలు అనేసి నవరంధ్రాలకని తయారు చేశారు రోడ్లని తప్ప ఇంకేం లేదండి సార్. ఈ నవరత్నాల పథకాల వల్ల సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా, వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నిత్యావసర ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువులు అయితే ధరలు అయితే మాత్రం ఆకాశాన్ని అంటిపోయాయి సార్. ఈ నవరత్నాల్లో దళితులకి చాలా ఘోరం జరిగిందండి. ఎందుకంటే ఈ దళితులకు ఉండే 27 పథకాలు పూర్తిగా రద్దు చేశారండి. ఈ చేయడం వల్ల దళితులకు రావాల్సిన చాలా లోన్లు కానీ కారు లోన్లు కానీ ఆ రోజుల్లో బాబు గారు ఉండేటప్పుడు హ్యాపీగా దళితులను బతికారు. ఇప్పుడు సామాన్యంగా బతకాలంటే దళితులు మాకు చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు అందరూ కూడా బాబు గారిని కోరుకుంటున్నారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బాబు గారు జనసేన పార్టీ కలిపి అధికారంలోకి వస్తే దళితులకు న్యాయం జరుగుతుందని సర్వదా కూడా కోరుకుంటున్నారు సార్. వాళ్ళ పథకాలు తీసేగా కాకుండా దళితులకు పథకాలు తీసేగా కాకుండా వాళ్ళపైన దాడులు విపరీతం
సమస్యలైనా ఉన్నాయి. ఈ సాక్షాత్తు హోంమంత్రి దళితుల హోంమంత్రి అయ్యుండి కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఏం చెప్తారు సార్? సార్ ఈ రాష్ట్రంలో మంత్రులు అనేవాళ్ళు దిక్సు బొమ్మలు సార్ ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఏ మంత్రి కూడా ఒక మాట ఆడాలంటే అవ్వదు సార్. ఎందుకంటే అధిష్టానం అంతా ఒకలే ఛత్రపతి ఏక ఛత్రపతిలాగా మంత్రులందరూ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడి. ఒక మోస్క్ గురించి మా దళిత డాక్టర్ని అతి దారుణంగా చంపారు. ఎంతోమంది దళితుల మన దాడులు ఆడవాళ్ళ మన అగత్యాలు చేసినా సరే దళితుల మంత్రికి చూసి చూడనట్లు ఉన్నారు సార్. అసలు ఈ ఎమ్మెల్యేలు దళితుల ఎమ్మెల్యేలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని బట్టి గెలిచామనేది మర్చిపోయారు. ముందా గెలిచిన తర్వాత అంతా కూడా ఒక మహిమ అయిపోయింది, జగన్ మహిమ అయిపోయిందో తప్ప మా దళితులు ఏమయ్యారు, దళితులు ఉన్నారా లేదో. దళితులు సీఎం కూడా మీ ఏరియాలో దళిత వర్గానికి చెందిన రాజన్న ద్వారా అవును ఆ ఏరియాకి సంబంధించిన కనీసం ఆయన కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి. అంటే ఎవరైనా మాట్లాడితే తర్వాత టికెట్ వస్తుందో రాదు, గెలుపు తర్వాత సార్. అంతే గెలుపు వాటం తర్వాత. ఎందుకంటే గెలమనేది అందరికీ తెలుసు. కానీ టికెట్ అయినా రాదేమో అని భయం మీద దళితుల మీద జోడులు జరిగినా సరే మాట్లాడడం లేదు సార్. మాట్లాడరు సార్ ఎవరు కూడా. ఎందుకని మాట్లాడరు అనుకోండి, వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలాగ ఉందో తెలుసు కదా, అందుకని ఎవరు కూడా మాట్లాడరండి. దళితులంతా కూడా ఇప్పుడు ఎలా చేయాలో తీర్పు అలా ఇస్తారు సార్, దానిలో సమస్య లేదండి. ఫైనల్గా మీ నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేకి టికెట్ ఆయనకి టికెట్ ఇస్తే గెలిచేది ఎవరు? మీ టీడీపీ తరపు నుంచి ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు సార్? బొబ్బులు నియోజకవర్గంలో అక్కడ సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు వచ్చి పోటీ చేసినా సరే అక్కడ బొబ్బులు నియోజకవర్గం గెలిచేది సుజీ కృష్ణ బేబీ నాయన గారు అండి. బేబీ నాయన గారు అక్కడ గెలుపు కన్ఫర్మ్, అందులో సమస్య లేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు కాదు కదా, ఎవరు వచ్చేసినా సరే బొబ్బులు ఇంకా వేరే ఎవరికి వెళ్ళడం లేదండి. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పనిచేస్తున్న ఇప్పుడు బేబీ నాయన గారు అండి. బేబీ నాయన కన్ఫర్మ్ సార్ గెలుపు అక్కడ.